ప్రోగ్రాం జరుగుతూ ఉంటే మెజార్టీ గురించి చాలా గొప్ప ఎక్స్పెక్టేషన్స్ జరుగుతున్నాయి. కానీ మీరందరూ గుర్తుపెట్టుకోండి, రాబోయే కాలంలో మే 13వ తేదీన ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఆ ఎలక్షన్స్లో నేను అసెంబ్లీ అభ్యర్థిగా, నందిగం సురేష్ గారు పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడతా ఉన్నాము. మా ఇద్దరికి కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను గత 4 నెలల నుంచి మన అద్దంకి నియోజకవర్గం మొత్తం కూడా తిరుగుతూ ఉన్నాను. ఇక్కడ అభివృద్ధి కాదు కదా, ఎన్ని రకాలుగా చూసినా డయాలసిస్ పేషెంట్లు, వాటర్ సమస్య, చాలా సమస్యలు ఇక్కడ అన్నీ పెండింగ్ ఉన్నాయి. కానీ రాబోయే కాలంలో నెక్స్ట్ ఎలక్షన్ కల్లా నేను ప్రచారం చేయకుండా గెలిపించే విధంగా నేను ఇక్కడ నిలబడతానని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ప్రతి ఊరికి కూడా కష్టపడి పనిచేస్తే ప్రతి ఊరిని కూడా డెవలప్ చేయొచ్చని చెప్పి మీ అందరికి కూడా తెలుసు. కానీ నేను కష్టపడి పనిచేసి సేవ చేసుకోవడానికి వచ్చాను తప్ప ఇక్కడ వేరే ఉద్దేశం రాలేదని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. మీరు ఒక్కసారి నన్ను నమ్మి, ఒక్కసారి నమ్మండి, ఒక్కసారి నన్ను నమ్మి నాకు ఓటేసినట్లయితే మీ రుణం ఖచ్చితంగా ఏ విధంగా తీసుకుంటానో మీరే రాబోయే కాలంలో చూస్తారని చెప్పి కులాలు కానీ మతాలు కానీ ఎక్కడా కూడా నేను చూపించాలని చెప్పి మీ అందరూ తెలియజేస్తా ఉన్నాను. ఉన్నది 2 వైసీపీ, టీడీపీ. టీడీపీకి ఓటు వేసిన వాళ్ళు వాళ్ళ ఇష్టం, ఎవరికైనా వేసుకోవచ్చు. కానీ వైసీపీకి ఓటు వేసి నా గెలుపుకి సహకారం అందించిన ప్రతి ఒక్కరు కూడా నా గుండెలో పెట్టుకొని చూసుకుంటానని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటా ఉన్నాను. మా కార్యకర్త ఏ విధంగా ఎలాంటి బాధల్లో ఎన్ని సమస్యలు ఉన్నా అనిరెడ్డి ఉన్నాడు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్కడా కూడా ఆధారపడాల్సిన పనే లేదు. నేనున్నంతకాలం మీరందరూ సంతోషంగా ఉండండి. కానీ ఒక్కసారి ఆలోచించండి, సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల నుంచి మీ ఊరికి ఎన్ని కోట్లు ఇచ్చారో ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు మీ ఊరికి ఏం చేశారో ఒక్కసారి ఆలోచించండి. 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు మీ ఊరికి ఎన్ని సంక్షేమ పథకాలు అందించారో ఒక్కసారి ఆలోచించండి. మీరందరూ కూడా ఆలోచించినట్టయితే నైట్ ఇళ్ళకెళ్ళైనా ఆలోచించినట్టయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే నేను చాలా ఊర్లు వెళ్తే కొంతమందిని కులాలు లేవు, మతాలు లేవు, ఎవరినైనా అడుగుతున్నాను నేను, ఏందయ్యా ఎట్లా ఉంది మా జగనన్న పాలన అంటే, అయ్యా 5 సంవత్సరాల నుంచి అన్నం పెడుతున్నాయా మాకు అని అంటున్న పరిస్థితి నేను చూస్తూ ఉన్నాను. కాబట్టి భారీ ఇళ్లలో చెప్పకపోయినా నాయకులు పార్టీ మారుతూ ఉంటారు ప్యాకేజీల కోసం, వాటి కోసం, వీటి కోసం. కానీ కార్యకర్త అనేవాడు ప్రతి కార్యకర్త కూడా జగన్ ఉంటున్నానని చెప్పి మీ అందరూ తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి చూడండి మీరు, నేను కూడా ఏ విధంగా చేస్తానో చూడండి. నేనుగైనా ఏమాత్రం ఏ ప్రలోభాలకు కానీ ఏ కులాలకు కానీ కాపు కాసినట్లుగా మీకు అనిపించిందంటే మీరు చెప్పిన రోజు నేను దిగిపోతానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక్కసారి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి. గతంలో ఉన్న ఎమ్మెల్యే 4 సార్లు ఎమ్మెల్యే, మీరు అతన్ని 20 సంవత్సరాలు చూస్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే సంతమాగులూరికి 4 సార్లు ఎమ్మెల్యే. ఎందుకంటే మాటూరు ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఎమ్మెల్యే కాబట్టి 20 సంవత్సరాలు చూస్తూ ఉన్నారు. అతను మీకు ఏం చేశాడో, నేనేం చేయబోతున్నానో ఒక్కసారి మీరు చూసినట్లయితే మీకు ఖచ్చితంగా నేను మంచి చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అవ్వాతాతల్ని పంచాయతీ ఆఫీసులో కూర్చోబెట్టి ఆ సెక్రటరీ వచ్చే వరకు ఎండకి ఎండి వానకి తడిచి